నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. చదువుకునే విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఒత్తిడిని తగ్గించుకునేందుకు క్రీడల పట్ల ఆసక్తి చూపించడం ద్వారా ఒత్తిడిని దూరం చేయవచ్చని, అలాగే శారీరక దృఢత్వంతో పాటు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని తాపేశ్వరం హైస్కూల్లో జరిగిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డెల్టా హాస్పిటల్ కు చెందిన ప్రముఖ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు సుమంత్ మండప విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. అలాగే క్యాన్సర్ వల్ల జరిగే అనర్థాలను, క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో హెచ్ఎం సురేంద్ర, విద్యా కమిటీ చైర్మన్ వాసంశెట్టి ఆంజనేయులు, వైస్ చైర్మన్ తాసుపల్లి వెంకటలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు కోరా శివశ్రీ, గ్రామ పెద్దలు వల్లూరి వీరభద్రరావు, నూనె వీర్రాజు చౌదరి, ముత్యాల పట్టాభి, మాసిన శివరామకృష్ణ ఉపాధ్యాయుల సమక్షంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డెల్టా హాస్పిటల్ కు చెందిన డాక్టర్ సుమంత్ మండవ ఇచ్చేశారు. ముందుగా డాక్టర్ సుమంత్ మండవ గ్రామ పెద్దలతో కలిసి సరస్వతీదేవి విగ్రహానికి, అలాగే జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం డాక్టర్ సుమంత్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్యాన్సర్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే చిల్డ్రన్స్ డే ప్రత్యేకతను వివరించారు. చదువుకునేటప్పటి నుండి విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపడం ద్వారా ఒత్తిడి లేకుండా అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారన్నారు. అనంతరం బాలల దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలకు డాక్టర్ సుమంత్ మండవ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్ సుమంత్ ను స్కూల్ హెచ్ఎం సురేంద్ర, విద్యా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించి సత్కరించారు. మన భారతదేశ ప్రధానమంత్రి చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఆయనకి బాలలంటే చాలా ఇష్టం. ఆయన తీరిక సమయం అంతా కూడా బాలలతో గడపడానికి, బాలలకి ఏం చేస్తే బాగుంటుందని అదే ఆలోచించారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం కూడా. అందుకని ఆయన స్మృత్యర్థం ఆయన జన్మదిన రోజుని నవంబర్ 14 ప్రతిరోజు కూడా ఈ చిల్డ్రన్స్ డే మనం జరుపుకోవటం అనేది జరుగుతుంది. మరి ఈసారి ప్రతి సంవత్సరం జరుపుకునే దానికన్నా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, మరి డాక్టర్ గారు డెల్టా హాస్పిటల్లో పనిచేస్తూ చాలా పేరు ప్రఖ్యాతులు గడించారు. వారు క్యాన్సర్లో చాలా క్యాన్సర్ చికిత్సలో చాలా ప్రావీణ్యత సాధించారని మేము తెలుసుకున్నాం. మరి వారు ఈ పాఠశాల విచ్చేసిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మనం మెయిన్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసే మెయిన్ ఉద్దేశం ఇందాక ఆల్రెడీ మీ మాస్టర్ గారు చెప్పారు. సో మనకు తొలి ప్రధానమంత్రి మనకి ఎవరు? చాచాజీ అంటారు, జవహర్లాల్ నెహ్రూ గారు, రైట్. సో ఆయన పుట్టినరోజు యానివర్సరీ సందర్భంగా మనం ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు జరుపుకుంటున్నాం? నవంబర్ 14. ఓకే. సో ఆయన కోసం అంటే ఆయన ఇచ్చే మనకి ఏంటంటే, ఆయన చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లలు వాళ్ళకి ఇందాక ఆయన చెప్పినట్టు వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్, మన ఇండియా బాగుండాలి అంటే, ఫ్యూచర్ జనరేషన్ మంచిగా ఉండాలంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ నుంచి చూసుకోవాలి మనం. సో పిల్లలు కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ మన ఫ్యూచర్ ఇండియా బాగుంటుంది. సో ఇంజనీరింగ్ కానివ్వండి, ఇండియన్ మెడికల్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఈ మామూలుగా మనకి ఈ హోమ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, హోటల్ మేనేజ్మెంట్, ఎన్ని డిగ్రీస్ కూడా ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో చేస్తే దాని యొక్క వాల్యూ వేరు. సో ఇవన్నీ కూడా మెయిన్ ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణం జవహర్లాల్ నెహ్రూ గారు. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ని శస్త్రచికిత్స చేయడం ద్వారా నిర్మూలించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటున్నానంటే, ప్రజెంట్ ఉన్న సినారియోలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన భారతదేశం తీసుకుంటే క్యాన్సర్ కేసులు చాలా అత్యధికంగా పెరిగిపోతున్నాయి. అవునా కదా? మీ ఇంట్లో ఎవరికైనా చూసారా క్యాన్సర్ ఉండడం? లేకపోతే పక్కింట్లో కానీ ఎవరు నిన్ననే మాట అసలు మీరు వినే ఉంటారు. ఎందుకంటే అది అంత సాధారణం అయిపోయింది. అంటే ఇది చెప్పడానికి బాధగా ఉన్నా కానీ ఇది వాస్తవం. ఒకటి, మనకి క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాలి. రెండోది, దానికి సరిపడా జాగ్రత్తలు అనేవి పాటించడం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. అవునా కదా? సినిమాలు చూస్తుంటారా మీరందరూ? ఒట్టి స్కూల్కి వెళ్ళమేనా? సినిమాకి ఎవరు వెళ్ళరా? చెప్పట్లేదు. ఇప్పుడు చెప్తే మీ సారాలు ఏమన్నా అంటారని చెప్పి మాట్లాడలేదు. సిగరెట్లు కూడా కాలుస్తున్నారు అంటున్నారు మీరు, మీ సార్ మరి. సో ఫుడ్ మానేయాలి కదండి. సో ముందుగా ఏంటంటే, మనం ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఆల్రెడీ మీ స్కూల్లో ఫిజికల్ యాక్టివిటీ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అవార్డ్స్ అన్ని చూస్తుంటే మరి ఫిజికల్ యాక్టివిటీలో మీరు కాంపిటీషన్లో విన్ అయితే తీసుకున్నారని అనుకుంటున్నాం. సో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ మన స్ట్రెస్ అనేది ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, అండ్ నెక్స్ట్ మీరు ఈ ఎడ్యుకేషన్ దాటి సెకండరీ ఎడ్యుకేషన్కి వెళ్ళే టైంకి, సెకండరీ ఎడ్యుకేషన్ టైంలో మనకి స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఎటు వెళ్ళాలి, ఈ స్ట్రెస్ లోపడడం వల్ల కూడా చాలామంది ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవడం, తద్వారా క్యాన్సర్కి లోపడడం అనేది జరుగుతుంది.
అండ్ రెండోది మనకి అవగాహన లేకపోవడం ఒకటి. అంటే ఏదో చిన్న చిన్న గడ్డలు వచ్చినా కూడా సరే అదే ఇబ్బంది లేదు కదా అని చెప్పి మనం అశ్రద్ధ చేయడం, లేదంటే దాని మీద అవగాహన లేకపోవడం వల్ల అది లేట్ అయిన తర్వాత చూపించినా కూడా టైం దాటిన తర్వాత మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా సరిపడ రెస్పాన్స్, మంచి రిజల్ట్ అనేది తీసుకురాలేకపోతాం. సో ఉన్న వాళ్ళు కూడా దాని మీద ఉన్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా తొలగించాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకంటే చాలామంది చూస్తుంటే ఎస్పెషల్లీ విలేజ్లో చాలామంది ఏంటంటే గ్రామాల వాటిలో నాటు వైద్యం అని, అంటే నేను దానికి ఎగెయిన్స్ట్ ఏం కాదు, బట్ చాలామంది అవగాహన లేక భయపడిపోయి కీమోథెరపీ అంటున్నారు, లేకపోతే సర్జరీ అంటున్నారు, ఇంత ట్రీట్మెంట్ తట్టుకోగలుగుతామో లేదో ఇలా భయపడిపోయి చాలామంది టైంకి సరైన ట్రీట్మెంట్ తీసుకోక స్టేజ్ మారిపోయి అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన చాలామంది చూసాం. పెట్టచ్చు ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి రావాలి లేదు, అలవాటు లేని వాళ్ళు కూడా వస్తున్నాయి చూస్తున్నాం మనం. కానీ తెలిసి ఈ స్మోకింగ్ కానీ ఈ టొబాకో చూయింగ్ అంటే తొంబాకు అలాంటివి నవ్వులుతుంటారు, తైని, గుట్కా, పాన్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా దీని యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద ఒక 10 years లేకపోతే 20 years తర్వాత తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఈ వయసులో ఉన్నప్పుడు మనకి పెద్ద ఏమి ప్రాబ్లం కనిపించకపోవచ్చు. మా తాతగారు తీసుకున్న వాళ్ళు ఆయనకేం కాలేదు నాకేమవుతుంది అంటే యాటిట్యూడ్ మంచిదే, కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉండే పరిసరాల్లో ఈ గాలిలో కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ నుంచి విడుదలై పొల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ పెరిగిపోతుంది. అదేవిధంగా దానివల్ల పెరిగే రిస్క్ కూడా అదేవిధంగా పెరుగుతున్నాయి. సో అవగాహన పెంచుకోండి. ముందుగానే అందరికీ మీ తోటి వాళ్ళు ఎవరికైనా ఉన్నా కూడా ఏది కూడా అశ్రద్ధ చేయొద్దు అని చెప్పి మీరు వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మీ ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు. సో మీరు దాని గురించి అవగాహన పెంచుకుంటేనే దానివల్ల మనం మంచి రిజల్ట్ అందించడం జరుగుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.